నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. హైదరాబాద్లో హైడ్రా పేదల ఇండ్లల్లో కూడా కొన్ని కూల్చివేతల వల్ల పేదలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏమిరంటే ఇది చూడండి, పండగ పూట పేదలపై హైడ్రా ప్రతాపం చూపించడం. ఇది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని బిచ్చుపతి నగర్ అంట. దాంట్లో సర్వే నెంబర్ 59లోని ఇళ్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. అక్కడ ప్రజలు మేము 60 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము అని చెప్పింది. అది శని ఆదివారాలు వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా కోర్టు సెలవు దినాల్లో హైడ్రా ఇట్లా చేసింది. బడుగుల బతుకులు చెల్లాచెదురైనాయి. పండగలకు వెళ్ళిన రెండో రోజే ఇరుసుకుపడింది హైడ్రా. కొండాపూర్ బిచ్చుపతి నగర్లో కూల్చివేతలు, సర్కార్ స్థలం ఆక్రమణలంటూ తొలగింపు, పోలీసు బందోబస్తు మధ్య బుల్డేజర్లు విధ్వంసం. ఈ హైడ్రా వల్ల మనం చూసే గాజులమరం చాలా తావల పేదవాళ్ళు ఎక్కడెక్కడ గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళను కూల్చేయడం కూడా. ఇది హైడ్రాకు సర్కారు భూమి ఉంటే పేదలకు వాళ్ళకు ఇండ్లు చూపియాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు కదా, ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వాళ్ళను ఖాళీ చేపించి చేసుకుంటే సరిపోతుంది కదా. అది ఇంకా ప్రభుత్వ స్థలమే కదా, పేదోళ్ళకు ఉంటే అక్కడే ఉండి బతకని ఎందుకు ఆ ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని ఉండే కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకు వీళ్ళకు ఇచ్చేదానికంటే పేదోళ్ళే ఉంటారు కదా, ప్రభుత్వ స్థలమే కదా, మీకేమి ఇబ్బంది? ప్రభుత్వ స్థలంలో పేదోళ్ళు ఉండకూడదా? అది పెద్ద పెద్ద కంపెనీలకు కార్పొరేట్ రంగాలకు ప్రభుత్వం అమ్ముకోవడానికి ఇట్లా పేదోళ్ళందరినీ ఖాళీ చేపిస్తూ ఉంటుంది. కానీ ఆడేమన్నా అడ్డమా? కానీ వరదలు వస్తున్నాయి, నీళ్ళకు అడ్డము, కాలువల పక్కన ఉన్నారు అని అంటే అది పర్వాలేదు. కానీ పేదోళ్ళు ఎప్పుడూ 60 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్నారు. ఈ 36 ఎకరాల్లో ఈ పేదల నిర్మాణం ఇల్లు నేలమట్టం చేశారండి హైడ్రా. అది పండగ అని ఏం లేదు, శని ఆదివారాలు పండగ దినాలు పండగ పోయిన మరుసటి రోజునే స్టార్ట్ చేశారు. కోర్టుకు హాలిడే చూసుకొని ఈ పేదల ఇండ్లల్లో బడుగు ఇండ్లల్లో కూడా ఇది హైడ్రా పని చేపట్టారు. దీనివల్ల ఎంతోమంది పేదవాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎంతమంది చూడండి, నిరుపేదల ఇళ్లపై బుల్డేజర్లతో చేసేశారు. కోర్టుకు సెలవు రోజు కూరల దాచిన హైడ్రా, పండగలు దూరం చేసిన సర్కారు, బిచ్చుపతి నగర్లో హైడ్రా కూల్చివేతలు, అక్రమణాలంటూ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా బుల్డేజర్ల విధ్వంసము. చూడండి, వాళ్ళు 60 ఏళ్ల నుంచి ఉన్నారంట, ప్రభుత్వ భూమి అని ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వ భూమి ఉండొచ్చు, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కదా, లేదు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించాలి కదా. అంటే పేదోళ్ళ ఇండ్లు కూల్చివేస్తే ఏమొస్తుంది దీనివల్ల? ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. హైడ్రా చేసేది ఏం చేయాలి? ఎవరన్నా ధనికులు అక్రమాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతూ ఉంటే కూల్చేస్తే తప్పు లేదు. కానీ పేదోళ్ళు వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటే ఆ పేదోళ్ళ ఇళ్ళు కూడా కూల్చడం హైడ్రాకు కానీ అంత మంచిది కూడా కాదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే అప్పుడు ఏం చేయగలుగుతాము చెప్పండి? హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగు జీవులను దసరా సంబరం లేకుండా చేశాయి. పండగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకొని హైడ్రా బుల్డేజర్ను పేదల ఇళ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు బగ్గుమంటున్నారు. దసరా పండగ పిల్ల దసరా ముగిసిన మరుసటి రోజు శనివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో బిచ్చపతి నగర్లో సర్వే నెంబర్ 59లోని ఇళ్లను హైడ్రా భారీ పోలీసు బందోబస్తుల మధ్య కూల్చేసింది. ఏం చెప్పండి? అప్పుడు అది ప్రభుత్వ స్థలమేనంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్తూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మరి ప్రభుత్వ స్థలం అయితే పేదలోళ్ళు ఇండ్లను కూల్చేస్తే ఏమొస్తుంది? ఉండేవాళ్ళు ఎవరైనా అపార్ట్మెంట్ కానీ పెద్ద పెద్ద ఈ ఫంక్షన్ హాల్గా కట్టుకుంటే కూల్చితే పర్వాలేదు. కానీ పేదోళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే తప్పేముంది? ఎటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉంటున్నారు, అదే ఇందిరమ్మ ఇండ్ల కింద ఇచ్చిందంటే పేదవాళ్ళకు మంచిదే కదా. పేదవాళ్ళను కొట్టి ఆ స్థలాన్ని ఇంకెవరో కంపెనీల కోసం, ఐటీ కంపెనీల కోసం ప్రభుత్వం అమ్ముకుంటుంది. ప్రభుత్వం అమ్ముకుంటే ఏమొస్తుంది? పేదోళ్ళను రోడ్డు మీద వేసేసి ఆ డబ్బులతో ప్రభుత్వాలు ఇప్పుడు నడుస్తున్నాయి. పేదోళ్ళను ఆ ఇళ్ళను ఖాళీ చేసి ఇంకొకరికి డబ్బులుండే వాళ్ళకు ఆ స్థలాన్ని అమ్ముకుంటున్నారు. ఇది ఎంతవరకు అని చెప్పండి? చూడండి, అక్కడ వాళ్ళు పాపము ఎంతో బాధపడుతున్నారు. ఇందిరాగాంధీ కాలంలో మా మామలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఈ భూమి ఇచ్చారు. చేయి గుర్తుకు ఓటేసినందుకు మా ఇల్లు కూలగొట్టిండ్రు.
ఇక్కడే కూల్చడం ప్రభుత్వానికి బాధ్యత. కట్టలు పట్టుకొని నిలవడం ఏం చేస్తారో చేస్తాం. రేవంత్ రెడ్డికి పాత చెప్పులు దండ వేస్తాం. మేము కబ్జా చేస్తుంటున్నారు కదా, భూములు దందా చేసేటోనికి అందరూ కనపడరు అంటుంది ఒక ఆయన. మాకు ఇందిరాగాంధీ కాలంలో వచ్చిన ఈ భూములు అని అంటున్నారు. మళ్ళీ ఏమి పరిస్థితి? పేదోళ్ళ ఇండ్లు భూములు కూల్చేయడం ఏముంది చెప్పండి. చాలా ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. మన రేవంత్ రెడ్డి గారి మీద కూడా ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఏర్పడుతుంది. పేదోళ్ళ భూములకు పోతే ఏం చేస్తుంది? 60 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండారు. ఇది రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం బిచ్చపతి నగర్ అంట. బిచ్చపతి నగర్లో ఇది చేసేసారు. ఇది శని ఆదివారాల్లో కూడా కూల్చేశారు. ఇక్కడ పేదలు ఏమనుకుంటారు చెప్పండి? పేదల జోలికి పోతే ఏముంటుంది చెప్పండి? ఇందిరాగాంధీ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న పురుషులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన భూములంట. చూడండి, ఎప్పుడో కాలంలో ఇందిరాగాంధీ కాలంలో కుటుంబ నియంత్రణ చేసుకుంటే ఆ భూములు ఇచ్చారంట. అలాంటి భూములు ఈ పొద్దు బుల్డేజర్లు పెట్టి హైడ్రా పెట్టి కూల్చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఆ పేదోళ్ళను అక్కడ తీసేసి ఏమొస్తుంది మీకు చెప్పండి? ఏం జరుగుతుంది చెప్పండి? శనివారం ఉదయమే హైడ్రా అధికారులు పోలీసులతో కలిసి బిచ్చపతి నగర్ చేరుకున్నారు. బుల్డేజర్లు ప్రక్రియల స్థాయితో అక్కడ ఉన్న నిర్మాణాలను వేగంగా తొలగించారు. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి 2 కిలోమీటర్ల వరకు బయట వారు ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఇండల్లో ఉన్న వారందరినీ నిద్ర నుంచి లేపి మరీ బయటకు పంపించడంతో వారంతా ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందారు. కండ్లు ముందే ఇండ్లు కూల్చిపోతూ ఉంటే కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఇప్పటికప్పుడు ఇండ్లు కూల్చేస్తామంటే ఎక్కడికి పోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేది ఏమీ వినిపించుకోకుండా పోలీసులు, హైడ్రా సిబ్బంది బాధ్యతలు ఇండ్లలోంచి తరిమి కొట్టి సామాన్లు బయటకు పడేశారు. తర్వాత బండ్లను పూర్తిగా నీలమట్టం చేసి ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 36 ఎకరాల స్థలంలో నిర్మాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామంటూ హైడ్రా ప్రకటించింది. కూల్చివేతల బాధ్యతలు మాత్రం గత 60 ఏళ్లుగా ఈ భూముల తమ ఆధీనంలో ఉన్నాయని, తమ తాతలు తండ్రులు ఇందిరమ్మ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే ఈ భూములు ఇచ్చారని, ఇందిరమ్మ ఇచ్చిన భూములను ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు గుంజుకుంటుందంటూ విమర్శించారు. తనను రోడ్డు పక్కన పడేసిన రేవంత్ రెడ్డి ఏం బాగుపడతావంటూ బాధితులు శాపనార్థాలు పెట్టారు. పండగ పూట తమ ఇండ్లకు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద భవనాలను వదిలి పేదల పూరి గుడిసెలు బండ్లను కూల్చివేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా పండగల సమయంలో ఇలా ఎందుకు కూల్స్తున్నారంటూ ప్రశ్నించారు. చూడండి, ఇది పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి అంటుంది. ప్రభుత్వ భూమి ఉంటే పేదలే కదా ఉండేది. ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇవ్వచ్చు. ఈ భూమిని ఖాళీ చేయించి ఎవరికి ఇస్తారు మీరు? మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేస్తారు. ఇదేనండి పేదల బడుగుల బతుకులు చల్లాచెదురవుతా అనడానికి ఈ హైడ్రా ఒకటి ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.